బ్రేకింగ్ చూస్తున్నాం. వెల్కమ్ టు వర్త న్యూస్. అక్రమంగా తరలిస్తున్న పాడి ఆవులు గేదెలను అడ్డుకున్న భాజపా నాయకుడు. వైకాపా పార్టీకి చెందిన నాయకుడు గ్రామస్తులు అడ్డుకుని భారీ వాహనాలను నిలుపుదల చేశారు. అక్రమంగా 7 భారీ లారీలతో పాడి ఆవులను గేదెలను తరలిస్తున్న వాహనాలను నంబూలపూలకొండ మండల కేంద్రంలో బాలుర వసతి గృహం సమీపంలో మంగళవారం ఉదయం సత్య జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు కాసేటి రామ్మోహన్ గ్రామస్తులు 3 లారీలను అడ్డుకుని నిలుపుదల చేయగా, అన్నమయ్య జిల్లా వెలిగల్లు జలాశయం వద్ద నంబూలపూలకొండకు చెందిన వైకాపా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలు మరో 4 భారీ లారీలతో తరలిస్తున్న పాడి ఆవులు గేదెలను అడ్డుకుని నిలుపుదల చేశారు. వైకాపా నాయకుడు మాట్లాడుతూ, పూజించే గోమాతలను అక్రమంగా ఇతర దేశాలకు తరలించడం ఆగ్రహించి గోమాతలను తరించే వ్యక్తులపైన పోలీసులు చర్యలు తీసుకోవాలి అని మాట్లాడారు. ఒక్కొక్క లారీలో 70 పైన పాడి ఆవులు, గేదెలు, ఎద్దులు అమ్మకాల కోసం తనిఖీలు నిర్వహించిన రోడ్డు మార్గంలో గుండా వ్యాపారులు తరలించి అమ్మకాలకు చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఎన్పీకుంట పోలీస్ స్టేషన్ మార్గం నుండి భారీ వాహనాల్లో ఆవులను, గేదెలను తరలిస్తున్న పోలీసులు గుర్తించకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని స్థానిక ప్రజలు ఆరోపించారు. భారీ వాహనాల్లో తరలిస్తున్న ఆవులు, ఎద్దులు, గేదెలు భారీ వాహనాల నిలుపుదలపై స్పందించిన కదిరి రూరల్ సీఐ నాగేంద్ర వాహనాల వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. కంటైనర్లు అంటే దాదాపు 350 గోవులను ఈరోజు తమిళనాడులోని కొలచి అనే మార్కెట్కు తరలించడం జరుగుతుంటే మా సోదరులకు అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ విధంగా గోమాతలను వధించడం ఎంతవరకు సమంజసం? మినిమం కొంచెమన్నా జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఈరోజు దాదాపు 7 కంటైనర్లలో దాదాపు 450-500 మూగజీవాలను ఈరోజు కలేబరాలకు తరలిస్తున్నారంటే ఎంత ఘోరంగా ఉందో ఒకసారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించాలా. దీనిలో ఒక 2 ఆవులు కూడా చనిపోయిన పరిస్థితి మేము చూసాం. ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించి దీనికి కారణమైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి కోరుకుంటున్నాం.